MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. ఉన్న చోటే ఉండిపోవాలని ఎవ్వరూ అనుకోరు. నిన్నటితో పోలిస్తే ఇవాళతో కంపేర్ చేస్తే రేపు ఎంతో కొంత ఎదగాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి డెవలప్మెంట్ వరల్డ్ డయాస్ మీద ఇండియన్ సినిమా విట్నెస్ చేయాలంటే క్రాస్ ఓవర్ కొలాబరేషన్స్ కంపల్సరీ అనే మాట వినిపిస్తోంది. కలిసుంటే కలదు సుఖం అనే మాటను గట్టిగా చెప్పారు విజయ్ దేవరకొండ. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఐడెంటిటీ, మన ఉనికి, మన సినిమా ఢంకా బజాయించాలంటే తప్పకుండా సక్సెస్ పలకరించాలి. అందులోనూ 1000 కోట్లు కలెక్ట్ చేసిన స్టార్స్ కలిసి సినిమా చేస్తే? వేవ్స్ లో సినిమా ది సాఫ్ట్ పవర్ ప్యానెల్లో మాట్లాడారు విజయ్ దేవరకొండ. ఆయన మాటలతో అందరూ ఏకీభవిస్తున్నారు. కాంబినేషన్లు కంపల్సరీ, అవి కాసులు కురిపిస్తాయి. వరల్డ్ వైడ్ మన పేరును మారుమోగిస్తాయని మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ నార్త్ సౌత్ మధ్య క్రాస్ ఓవర్ కల్చర్ స్టార్ట్ అయిందని, వార్ 2 కాంబినేషన్ గురించి స్పెషల్గా ప్రస్తావించారు కరణ్ జోహార్. ఈ సినిమా రిలీజ్ కోసం బాలీవుడ్ ఎంతగా వెయిట్ చేస్తుందో చెప్పకనే చెప్పేసింది కరణ్ షేర్ చేసిన ఒపీనియన్. ప్రస్తుతం సెట్స్ మీదున్న రామాయణంలోనూ క్రాస్ ఓవర్ కల్చర్ మరోసారి రిఫ్లెక్ట్ కానుంది. రాముడిగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా యష్ నటిస్తున్న ఈ సినిమాను చూడ్డానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. ఆదిపురుష్లో ఫెయిల్ అయిన రామరావణ సంవాదం నార్త్ రామాయణంలో పండాలని కోరుకుంటున్నారు. ఆదిపురుష్లో నార్త్ సౌత్ కాంబో క్లిక్ కాకపోయినా కల్కిలో మాత్రం జబర్దస్త్గా హిట్ అయింది. సినిమా అంటే ఇది కదా అనేలా సక్సెస్ అయింది. అమితాబ్, ప్రభాస్ మధ్య సన్నివేశాలకు చప్పట్లు మారుమోగిపోయాయి. ఫ్యూచర్లోనూ ఇలాంటి కాంబినేషన్లు, ఇలాంటి సక్సెస్లు పునరావృతం కావాలనే మాట వినిపించింది వేవ్స్ వేదిక మీద. సరికొత్త కాంబినేషన్ల కోసం హీరోయిన్లు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాల కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. నార్త్ టు సౌత్ అలాంటి ప్రాజెక్టుల కోసం కాల్ షీట్లు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు గ్లామర్ క్వీన్స్. ఇంతకీ వారెవరో మీకు గుర్తొచ్చిందా? కల్కి సినిమా సక్సెస్ ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు దిశా పటాని. ఎప్పటి నుంచో సౌత్ ఆడియన్స్ కు దగ్గర కావాలని ట్రై చేసిన ఈ బ్యూటీ ఏకంగా డార్లింగ్ సినిమాతోనే అనుకున్నది సాధించారు. కల్కి 2 కోసం దిశా మాత్రమే కాదు, దీపిక కూడా వెయిటింగ్. పోస్ట్ డెలివరీ దీపిక ముందు అడుగు పెట్టేది షారుఖ్ సెట్స్ లోనే. ఆ వెంటనే కల్కి సెట్స్ కి ఎంట్రీ ఇచ్చేస్తారు. ఆ టైంకి జాన్వీ కపూర్ కూడా దేవరా సెట్స్ లో ఉంటారు. తారక్ తో కలిసి స్టెప్పులు వేయడానికి రెడీ అవుతుంటారు. ఫస్ట్ పార్ట్ లో జాన్వీకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదనే మాటలు వినిపించాయి. సెకండ్ పార్ట్ లో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారట కొరటాల. సలార్ సీక్వెల్ కోసం శృతి హాసన్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో యానిమల్ పార్క్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు రష్మిక అండ్ తృప్తి దిమ్రి. రొటీన్ గా ఉంటే ఏం బాగుంటుంది, అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలి. ఇదిగో కింగ్డమ్ విషయంలో రౌడీ హీరో చేసినట్టు ఇమోషన్స్ ని జస్ట్ పదాల్లో వినిపిస్తే ఏం ఇంపాక్ట్ ఉంటుంది, అదే విజువల్స్ లో ప్రెజెంట్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా. అందుకే సినిమా రిలీజ్ కు ముందే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది కింగ్డమ్ టీమ్. కొంచెం సాఫ్ట్నెస్, కొంచెం ప్రేమ, వాళ్ల ప్రపంచం అనుమతించినంత అంటూ కింగ్డమ్లో హృదయం లోపల సాంగ్ని రిలీజ్ చేశారు మేకర్స్. జస్ట్ సాంగ్ మాత్రమే కాదు, సాంగ్ స్టార్ట్ కావడానికి ముందు తీసుకున్న లీడ్తోనే కావలసినంత ఇన్ఫో ఇచ్చేశారు మేకర్స్. రఫ్ లుక్లో విజయ్ సీరియస్నెస్ ని, రొమాన్స్ ని కలగలుపుతూ భాగ్యశ్రీ కాంబో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. పాటను చూస్తుంటే పక్కా కమర్షియల్ ఫార్మెట్లో గౌతమ్ ఎమోషన్స్ ని ప్యాక్ చేశారనే విషయం ఇట్టే అర్థమైపోతోంది జనాలకు. మే 30న మూవీ రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అమాంతం హైప్ పెంచుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిన్నటికి నిన్న విజయ్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు కోలీవుడ్. అప్పుడే అజిత్ చెప్పే మాటలు వాళ్ళని ఆలోచనలో పడేస్తున్నాయి. ఇంతకీ తలా చెప్పిందేంటి, ఫ్యాన్స్ కి అర్థమవుతుందేంటి? కమాన్, లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. గత కొన్నాళ్లుగా సంప్లో ఉంది అజిత్ కెరీర్. వరుస ఫ్లాపులు రావడంతో కాసింత డల్ అయ్యారు తలా ఫ్యాన్స్. కానీ రీసెంట్ గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం వాళ్లలో ఉత్సాహం నింపింది. ఆ హ్యాపీనెస్ కి కామా పెట్టేలా ఉన్నాయి లేటెస్ట్ గా అజిత్ చేసిన వ్యాఖ్యలు. నా ఫ్రెండ్స్ చాలా మంది క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఓవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు ప్రతి క్షణం ఎంత విలువైందో అర్థమవుతోంది.
అందుకే లైఫ్ని మీనింగ్ఫుల్గా గడపాలి అనుకుంటున్నానని అన్నారు అజిత్. ప్రేక్షకులు తన నటన మీద కంప్లైంట్స్ చేయకముందే బలవంతంగానైనా ఈ ఇండస్ట్రీ నుంచి క్విట్ అవ్వాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దీంతో సడన్గా తలా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. మొన్నీ మధ్యే విజయ్ సినిమాకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఎనీ టైం క్విట్ అవుతానని తలా చెప్పారు. సో కోలీవుడ్ని నెక్స్ట్ లీడ్ చేసేవారెవరనే టాక్ కూడా మరోవైపు షురూ అయింది. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్తో సినిమా చేయాలని, కుదిరితే అతన్ని కిడ్నాప్ చేసి టాలీవుడ్లోనే ఉంచేసుకోవాలని చాలా మంది హీరోలు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు మన దగ్గర రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్తో సినిమాలు కూడా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి అందులో నిజమెంత? తన టాలీవుడ్ ఎంట్రీపై ఇంతకీ లోకేష్ ఏమంటున్నారు? అట్లీ, శంకర్, నెల్సన్ ఇలా తమిళ దర్శకులు చాలా మంది ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగుపెడుతున్నారు. అలా లోకేష్ కనగరాజ్ కూడా మన దగ్గరకొస్తే బాగుంటుందని అభిమానులతో పాటు హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు. విక్రమ్, ఖైదీ, లియో లాంటి సినిమాలతో తెలుగులోనూ లోకేష్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం కూలీతో బిజీగా ఉన్నారీయన. కూలీ తర్వాత ఈయన తెలుగు సినిమా చేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే అందులో నిజం లేదని తేల్చేశారు లోకేష్. తాజాగా రెట్రో ప్రీమియర్ షోకు హాజరైన లోకేష్ కూలీ తర్వాత ఖైదీ 2 మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు. అంతేకాదు సూర్యతో రోలెక్స్ సినిమా ప్లాన్ ఉందని తెలిపారు లోకేష్. ఈ 2 పూర్తయ్యేసరికి కనీసం 2 ఏళ్లైనా పడుతుంది. అలాగే కమల్ హాసన్తో విక్రమ్ 2 కూడా లైన్లో ఉంది. దానిపై ఇప్పటికైతే కామెంట్ చేయలేదు, కానీ లోకేష్కు విక్రమ్ 2 ఆలోచన ఉంది. ఇవన్నీ అయిన తర్వాతే తెలుగు సినిమాలు చేసేలా కనిపిస్తున్నారు లోకేష్. ఇప్పటికే ప్రభాస్, లోకేష్ కనగరాజ్ కాంబోలో హోంబళై ఫిల్మ్స్ ఓ సినిమా సెట్ చేశారంటున్నారు. అది జరగాలన్నా 3 ఏళ్లు వేచి చూడాల్సిందే. ఎలా చూసినా లోకేష్ ఇప్పట్లో తెలుగు ఇండస్ట్రీకి రానట్లే. హీరో పోలీస్ అయితే స్టోరీ వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలే. అందుకే టాలీవుడ్లో నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ స్టోరీ అంటే కాకి కథలే. తాజాగా ఈ పోలీస్ స్టోరీస్కు పునర్వైభవం వస్తుంది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ మళ్ళీ కాకి డ్రెస్ వేస్తున్నారు. మరి ఈ మధ్య వచ్చిన, ఇప్పుడు వస్తున్న, త్వరలోనే రాబోతున్న ఆ పోలీస్ స్టోరీస్ పై ఓ లుక్ ఇద్దాం. టాలీవుడ్ లో మళ్లీ పోలీస్ బ్యాక్డ్రాప్ కథలకి డిమాండ్ పెరుగుతోంది. సంక్రాంతికొస్తున్నాంలోనూ వెంకీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. వెంకీ ఖాకీ డ్రెస్ వేసినప్పుడు 90% విజయమే వరించింది. రవితేజ కూడా మాస్ జాతరలో ఖాకీగానే రాబోతున్నారు. విక్రమార్కుడి నుంచి మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు చాలా సినిమాల్లో పోలీస్ గా రఫ్ ఆడించారు మాస్ రాజా. రవితేజ పోలీస్ డ్రెస్ వేశారంటే చాలు స్క్రీన్ మీద మ్యాజిక్ జరగాల్సిందే. మాస్ జాతర్ని కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు దర్శకుడు భాను భోగవరపు. విజయ్ దేవరకొండ సైతం కెరియర్లో ఫస్ట్ టైం ఖాకీ డ్రెస్ వేసుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాలో ఈయన పోలీస్ గా నటిస్తున్నారు. మే 30న ఈ సినిమా విడుదల కానుంది. ఇక హిట్ 3లో రూత్లెస్ కాప్ అర్జున్ సర్కార్ గా రఫ్ఫాడించారు నాని. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోతకొస్తోంది. ఇందులో నాని పర్ఫార్మెన్స్ కు విజిల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ని నాని నరుకుడికి థియేటర్ స్క్రీన్ కూడా ఎరుపెక్కింది. ప్రభాస్ ను స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానే చూపించబోతున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సైతం కాప్ గానే కనిపిస్తూ అలరించిపోతున్నారు. ఆ మధ్య భగవంత్ కేసర్ లో కాసేపు కాప్ రోల్లో స్క్రీన్ షేర్ చేశారు బాలయ్య. మొత్తానికి మన హీరోల మనసు ఖాకీ వైపు మళ్ళిందిప్పుడు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH